హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటోంది. భారీగా నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయి. అయినా కమర్షియల్ స్పేస్ మాత్రం బిల్డర్స్ని కలవరపెడుతోంది. వేకెన్సీ ఎకానమీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్యాంకులు, ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం. పోటీపడి భారీ వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నా అదే స్థాయిలో అద్దెలు, లీజులు రాకపోవడంతో కోట్ల చదరపు అడుగుల స్థలం నిరుపయోగంగా ఉంటోంది. వేకెన్సీ ఎకానమీలో దేశంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఒక నగరం లేదా దేశంలో వాణిజ్య భవనాల్లో లీజు ఒప్పందాలు లేకుండా స్థలం ఖాళీగా ఉండిపోవటాన్ని వేకెన్సీ ఎకానమీ అంటారు. ఇది బిల్డర్లకు మాత్రమే పరిమితమయ్యే నష్టం కాదు. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఒక గొలుసు కట్టుగా పడుతుంది. భవనాలు నిర్మించాక లీజులు, అద్దెలు రాకపోతే బిల్డర్లు బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించలేరు. వాణిజ్య భవనాలపై ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ ఆదాయం తగ్గిపోతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు తగ్గిపోతే అది సిమెంటు, స్టీల్, ఉపాధి రంగాలపై ప్రభావం చూపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లభ్యత, ఖాళీపై కుష్మన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ సంస్థలు తమ తాజా నివేదికల్లో స్పష్టమైన గణాంకాలు వెల్లడించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వేకెన్సీ ఎకానమీ ఇలా ఉంది. హైదరాబాద్ 18 నుంచి 22%, బెంగళూరు 12 నుంచి 15%, ఢిల్లీ 20 నుంచి 25%, ముంబై 14 నుంచి 16%. కుష్మన్, వేక్ఫీల్డ్, ఇక్రా, జేఎల్ఎల్ సర్వేల్లో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రేడ్ ఏ కార్యాలయ స్థలం సుమారు 12 కోట్ల చదరపు అడుగులు, అంటే 120 మిలియన్ ఎస్ఎఫ్టీ దాటిందని గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుంచి 2026 మొదటి త్రైమాసికం వరకు లీజింగ్ వివరాలను ఈ సంస్థలు వెల్లడించాయి. ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు దృష్టి సారించి ఇక్కడ ఎదుగుతున్న దానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలిచింది. బట్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చూసినప్పుడు ఎలా ఉంది అని అంటే, వస్తుంది అనే దాని మీద ఆ స్పెక్యులేషన్ అనేది మనం కొంచెం తొందరపాటే అవుతుందన్నమాట. అంటే అవసరాలకు అనుగుణంగా కట్టాలి, కానీ మనం దాన్ని ఇంకొంచెం అవసరానికి మించి కూడా కొంత అనేది వచ్చినప్పుడు కొంత చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. వేకెన్సీ లీజుల్లో 75% కంటే ఎక్కువ వెస్ట్ జోన్, అంటే మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట పరిధిలోనే జరిగాయి. గతంలో ఐటీ కంపెనీలే ఎక్కువగా లీజు ఒప్పందాలు చేసుకునేవి. 2024 నుంచి కోవర్కింగ్ సంస్థలు లీజు ఒప్పందాలు చేసుకోవటం పెరిగింది. 2026లో వీటి వాటా సుమారు 30% చేరినట్లు నివేదికల్లో తేలింది. హైదరాబాద్ లీజులు భారీగానే ఉన్నా నిర్మాణాలు అంతకు మించి జరుగుతుండటంతో వేకెన్సీ రేటు అధికంగా ఉందని కుష్మన్, వేక్ఫీల్డ్ సంస్థలు పేర్కొన్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఐటీ కంపెనీలు ఈ స్థలాలను లీజ్ చేసుకున్నాయి. 2025 డిసెంబర్ నాటికి హైదరాబాద్ మొత్తం కమర్షియల్ స్పేస్ లో 22.06% ఖాళీగా మిగిలిపోయిందని గుర్తించాయి. అంటే సుమారు 2.65 కోట్ల ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం నిరుపయోగంగా ఉందని పేర్కొన్నాయి. ఎప్పుడు కూడా కొత్త కంపెనీ వచ్చే వాళ్ళు ఎలా ఉంటుంది అని అంటే, జీసీసీ ఆర్ ఎమినెంట్ క్లయింట్స్ ఎవరు కూడా వీళ్ళంతా కూడా గ్రేడ్ ఏ ప్లస్ అమ్యూనిటీస్ అంటే ఉన్న వర్కింగ్ ప్రాజెక్ట్స్ మీదనే దృష్టి సాధిస్తారనమాట. అటువంటి మీదనే డిమాండ్ ఉంది. అది ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటున్నాయో వాటి మీదనే అనేది అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి కొంత ఓల్డ్ బిల్డింగ్స్ కానీ, తర్వాత కొత్తగా అంటే కొంచెం దూరంగా మెయిన్ రోడ్ కాకుండా లోపలికి ఉన్న ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే కూడా కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుందన్నమాట. 2026 మొదటి త్రైమాసికంలో మార్కెట్ ఊపందుకుంది. కొత్త నిర్మాణాలు కాస్త తగ్గటంతో ఖాళీ స్థలం కూడా స్వల్పంగా తగ్గింది. ఈ 3 నెలల్లో కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రాకపోవడంతో పాత ఖాళీ స్థలాల్లో దాదాపు 315 లక్షల ఎస్ఎఫ్టీ స్థలాన్ని కంపెనీలు లీజ్ చేసుకున్నాయి. ప్రస్తుతం వేకెన్సీ రేటు 20.22% ఉంది. నగరంలో సుమారు 2.65 కోట్ల ఎస్ఎఫ్టీ స్థలం నిరుపయోగంగా ఉందని కంపెనీలు తెలిపాయి. కొత్తగా 1.10 కోట్ల ఎస్ఎఫ్టీ వాణిజ్య స్థలం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు సర్వేలు చెప్పాయి. వేకెన్సీ ఎకానమీ అత్యధికంగా గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో ఉంది. ఇక్రా నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల్లో వేకెన్సీ రేటు 25 నుంచి 30% వరకు ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని హైదరాబాద్ నలువైపులా సెజ్లు ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టేలా నిర్ణయాలు ఉండాలని బిల్డర్స్ సూచిస్తున్నారు. నలువైపులా సెజ్ నిర్మాణాలు చేపడితే వేకెన్సీ లీజులు అన్ని వైపులా పెరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.